తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ సరికొత్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావును మాజీ మంత్రి హరీష్ రావు అమెరికాలో కలిశారని ఆరోపించారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారన్నారు. నిరూపించకపోతే మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఉన్నతాధికారి ప్రభాకర్ రావును హరీష్ రావు కలిసి వచ్చారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కలిసేందుకు హరీష్ రావు అమెరికా వెళ్లారని, ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు సూచించారని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా అన్నారు. లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. మే 26న అమెరికా వెళ్లిన హరీష్ రావు జూన్ 1న హైదరాబాద్ కు తిరిగొచ్చారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆయన ఏ ఫ్లైట్ లో వెళ్లారు, ప్రభాకర్ రావును ఎక్కడ కలిశారో నిరూపిస్తా అన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. హరీష్ రావుని అమెరికాకు పంపించును, మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు, వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, ఊరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు. ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మీరు 4 రోజులు అయింది. మీరు రాసి ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసే విదేశాలకు వెళ్లారని, ఎక్కడికి వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నానో వివరాలు ఇస్తానని తెలిపారు. కోమటిరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రావాలని, పాస్పోర్ట్తో సహా తాను బహిరంగ చర్చకొస్తా అన్నారు హరీష్ రావు. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు, వాటికి అదే స్థాయిలో హరీష్ రావు కౌంటర్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్లో ఎలాంటి టర్ను తీసుకుంటుందన్న చర్చ మొదలైంది. హరీష్ రావు రియాక్షన్ కు మంత్రి కోమటిరెడ్డి నుంచి రెస్పాన్స్ వస్తే ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారొచ్చనే టాక్ వినిపిస్తోంది.